గగన్, శారద, భూమి ఇద్దరు కూడా ఫ్రూట్ మార్కెట్కి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నామని చెప్పడంతో తనే కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈరోజు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, దగ్గరుండి మీ చేత ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని కొనిపించిన తర్వాతే నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి గగన్ అనడంతో శారద, భూమి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నువ్వెందుకులే బావా, నువ్వు వెళ్ళు, మేము కొనుక్కుంటాంలే అని భూమి అంటూ ఉంటుంది. ఫ్రీగానే ఉన్నానని చెప్తున్నాను కదా, ఏం కాదులేండి అని చెప్పి అలా గగన్ కార్లో తీసుకుని వెళ్తూ ఉంటే గుడి దగ్గర వెయిట్ చేస్తున్న కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా పదే పదే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉండడంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. గగన్ భూమి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే గగన్ వాయిస్ విని కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ హూ ఇస్ దిస్ అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కాల్ని కట్ చేస్తాడు. ఇదేంటి కట్ అయిపోయింది అని అంటూ ఉంటే కస్టమర్ కేర్ వాళ్ళు అనుకుంటా బావా, వాళ్ళు తప్ప నాకు ఇంకెవరు చేస్తారులే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ భూమి ఏదో నిజాన్ని దాచిపెడుతుంది, ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుండి తను టెన్షన్ పడుతుందని చెప్పి గగన్ అనుకుంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్ ఇదేంటి గగన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు, కొంపు తీసి గగన్ కూడా ఇక్కడికి వస్తున్నాడా, నన్ను గుర్తుపట్టేస్తాడా అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఫ్రూట్ మార్కెట్ దగ్గర గగన్ శారదను, భూమిని ఇద్దరిని కూడా డ్రాప్ చేస్తాడు. నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్పి గగన్ అనడంతో వద్దులే బావా, ఇక్కడ బాగా రష్గా ఉంటుంది, అంతసేపు నిలబడి నువ్వు షాపింగ్ చేయలేవు, ప్లీజ్ బావా నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు శారద కూడా అవునరా మేమిద్దరం తీసుకుంటాంలే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ సరే అమ్మా, నిన్ను నమ్మి నేను వెళ్తున్నాను, మళ్ళీ మా అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళే బాధ్యత నీదే చెప్తున్నాను అంటూ గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూమి, శారద ఇద్దరు కూడా గగన్ వెళ్ళిపోయాడని చెప్పి అమ్మయ్య అనుకొని గుడి దగ్గరికి వచ్చేస్తారు. కృష్ణప్రసాద్ కంగారు పడుతూ అమ్మ భూమి, నీకు ఫోన్ చేస్తే గగన్ లిఫ్ట్ చేస్తాడేంటమ్మా అని అంటూ ఉంటే మావయ్య మీ అబ్బాయికి మా మీద డౌట్ వచ్చేసింది, అందుకే మా మీద నిఘా పెడుతున్నారు, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఆరాలు తీసి మాతో పాటు ఫ్రూట్ మార్కెట్ వరకు వచ్చారు, ఏదో ఒక విధంగా ఆయన నుండి తప్పించుకునేసరికి ఈ టైం అయింది, ఇక మీదట మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మావయ్య, ఆ అపూర్వకు కూడా డౌట్ వచ్చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ అపూర్వకు అంట పడకూడదు, ఇదిగోండి నేను మీకోసం ఒక ఇల్లు చూశాను, కొద్ది రోజుల పాటు మీరు అక్కడే ఉండండి, నేను ఆ ఇంటి ఓనర్తో అన్ని విషయాలు మాట్లాడాను, అక్కడైతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ చేతిలో ఇంటి కీస్ పెడుతుంది. అలాగే మేము ఎప్పుడు మీతో మాట్లాడాలనుకున్నా మేమే మీకు కాల్ చేస్తాము, ఈ ఫోన్ మీ దగ్గర ఉండనివ్వండి మావయ్య అని చెప్పి ఆ ఇంటి అడ్రస్ కూడా ఇందులోనే ఉంది అంటూ భూమి కృష్ణప్రసాద్కి చెప్పడంతో ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి, నేను నీకు ఏం చేశానమ్మా, నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నావు అని అంటూ ఉంటే అయ్యో మావయ్య, ఒకవేళ మా అమ్మే బతుకుంటే మిమ్మల్ని ఇంతకంటే జాగ్రత్తగా చూసుకునేది కదా మావయ్య, మీరు మా అమ్మకు దేవుడిచ్చిన అన్నయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సరే మీరిద్దరు వెళ్ళి దర్శనం చేసుకుండండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి భూమి అక్కడే ఒక చోట కూర్చొని ఉంటుంది. ఇక అలా కృష్ణప్రసాద్, శారద ఇద్దరు కూడా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే అప్పుడే ఎస్పీ సూర్య అక్కడికి వస్తూ ఉంటాడు. ఎస్పీ సూర్యని చూడగానే భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈయన గుడికి వస్తున్నారు, లోపల మావయ్య ఉన్నారు, మావయ్యని కనుక ఈ ఎస్పీ సూర్య చూస్తే ప్రమాదం అని చెప్పి భూమి కావాలనే ఎస్పీ సూర్యను మాటల్లో పెడుతుంది. మీరు గుడికి కూడా వస్తారా అని భూమి అంటూ ఉంటే అదేంటి భూమి గారు అలా అంటున్నారు, నేను నా వృత్తిని పక్కన పెట్టేస్తే నేను కూడా ఒక సాధారణ మానవుడినే కదా, నాకు కూడా కోరికలు ఉంటాయి కదా అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. అన్యాయంగా అమాయకులను ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తూ ఉంటారు, మీ కోరికలు దేవుడు వింటారంటారా అని అంటూ ఉంటే అప్పుడు ఎస్పీ సూర్య ఆ దేవుడే మా రూపంలో వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తారు, అయినా వాళ్ళు అమాయకులు కాదు, నేరస్తులు, చట్టం నుండి ఎటువంటి నేరస్తుడు తప్పించుకోకూడదని
ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము ఎన్కౌంటర్స్ చేస్తామని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. మరైతే మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకుంటే తప్పు చేయని మా మావయ్యను ఎందుకు శిక్షించాలనుకున్నారు? ఎందుకు ఆ అపూర్వతో చేతులు కలిపి అన్యాయంగా మా మావయ్యని మాకు దూరం చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఎస్పీ సూర్య, ఏం మాట్లాడుతున్నారు భూమి గారు? మేము మీ మావయ్యని మీకు దూరం చేయడం ఏంటి అని అంటూ ఉంటే, సూర్య గారు, మీరు నిజం చెప్పినా చెప్పకపోయినా నాకు మొత్తం కూడా తెలుసు. మీరు ఆ అపూర్వ మాటలు గుడ్డిగా నమ్ముతూ తనకి సాయం చేస్తూ తన వైపే నిలబడుతున్నారు. కానీ ఆ అపూర్వ పెద్ద హంతకురాలన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఒకసారి ఆ అపూర్వ గురించి డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టండి. అప్పుడు ఆ అపూర్వ చేసిన కుట్రలేంటో మీకే తెలుస్తాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో సూర్య ఆలోచనలో పడతాడు. ఇక శారద, కృష్ణప్రసాద్ ఇద్దరు తిరిగి వచ్చేసరికి అక్కడ ఎస్పీ సూర్య ఉండడంతో కంగారు పడిపోతూ ఇద్దరు సూర్య కనిపించకుండా ఒక చోట దాక్కుంటారు. ఇక ఆ తర్వాత భూమి కృష్ణప్రసాద్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి, పదండి మావయ్య, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి కావాలనే ఆ సూర్యను మాటల్లో పెట్టానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా భూమి, శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని ఒక ఇంట్లో ఉండమని చెప్పి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక గగన్ సాయంత్రం పూట త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. మీ అబ్బాయి ఈరోజు త్వరగా వచ్చాడు అత్తయ్య, మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే 100 ప్రశ్నలు వేసి చంపేసేవాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. షాపింగ్ బాగా జరిగిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బాగా జరిగింది గగన్ అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, నాకు ఒక మంచి కాఫీ తీసుకొస్తావా? బాగా తలనొప్పిగా ఉంది అని గగన్ అంటూ ఉంటే, అత్తయ్య ఎందుకులే బావా, నేను తీసుకువస్తాను అని చెప్పి భూమి లోపలికి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే శరత్ చంద్ర గగన్ ఇంటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక ఆ సౌండ్ వినగానే గగన్ డోర్ ఓపెన్ చేసి శరత్ చంద్రని చూడగానే నువ్వా అంటూ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే, ఏయ్ ఆగు, నేను నీతోనే మాట్లాడాలి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు పొరపాటున తప్ప అడ్రస్కి వచ్చినట్టున్నావు, నాతో నీకేంటి మాటలని గగన్ అంటూ ఉంటే, అప్పుడు శరత్ చంద్ర, నీతోనే నాకు పని పడింది, 2 నిమిషాలు నీతో మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఏంటో చెప్పని గగన్ అనడంతో ఇకప్పుడు శరత్ చంద్ర, కేపీ గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటే, నువ్వు భూమి తండ్రిగా వచ్చావా అని అంటూ ఉంటాడు గగన్. అప్పుడు నా చెల్లెలు అన్నయ్యగా వచ్చాను అని శరత్ చంద్ర అనడంతో గగన్ శరత్ చంద్ర ఏం చెప్పడానికి వచ్చాడా అని వింటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర, అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేపీ నీ కన్న తండ్రి చివరి చూపుకి నువ్వు ఎంతమంది చెప్పినా రాలేదు. నీ చేతులతో నువ్వే పెద్ద కొడుగ్గా కేపీ చితికి నిప్పు పెట్టాలి, అది కూడా నువ్వు చేయలేకపోయావు. కనీసం ఇప్పుడు పిండ ప్రదానమన్నా చెయ్యమని అడగడానికి వచ్చాను. ఆ కేపీ పెద్ద కొడుకుగా నువ్వు పిండం పెట్టకపోతే పుణ్యలోకాలకు వెళ్ళలేనని నా చెల్లెలు మీరా కళ్ళలోకి వచ్చి చెప్పాడట. అందుకే ఈ విషయం గురించి నిన్ను అడగడానికి వచ్చాను. పెద్ద కొడుగ్గా కనీసం పిండమైనా పెట్టి నీ తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలాగా చెయ్యి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. పెద్ద కొడుకునని కేపీ నా కన్న తండ్రిని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి ఇన్నేళ్ళుగా మమ్మల్ని రోడ్డున గెంటేసినప్పుడు అప్పుడు ఏమైంది బుద్ధి అని చెప్పి గగన్ శరత్చంద్రని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ మనిషి లేకుండా ఇన్నేళ్ళు మేము బాగానే బతికాము, ఇప్పుడు కూడా మేము బతకగలం, ఇటువంటి పిండ ప్రదానం చేయాల్సిన అవసరం నాకు లేదు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, ఆ పిండ ప్రదానం చేస్తే నీకు ఏం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, ఏమైనా ఇస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఓ, ఏమైనా ఇస్తావా? సరే, అలా అయితే నువ్వు చెప్పినట్టుగానే నేను పిండ ప్రదానానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అనడంతో భూమి శారద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది, గగన్ పిండ ప్రదానానికి ఒప్పుకోవడం ఏంటి అని శారద అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేనున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిండ ప్రదానం నేను జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు గగన్, సరే
నా కండిషన్ ఏంటో రేపు పిండ ప్రదానం అయిపోయిన తర్వాత చెప్తాను అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, నువ్వు పిండ ప్రదానానికి ఒప్పుకోవడం ఏంట్రా అని శరత్చంద్ర వెళ్ళిపోయాక శారద అంటూ ఉంటుంది. అమ్మ, ఇన్ని రోజులకు ఆ శరత్చంద్ర మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. అతనంతటా అతనే నా కాళ్ళ దగ్గరికి వచ్చాడు అని చెప్పి గగన్ అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. నేనేం చేస్తానో రేపు చూపిస్తాను అని గగన్ అనడంతో ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని శారద కంగారు పడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ కేపీకి పిండి ప్రదానం చేస్తూ ఉంటే అమ్మ భూమి ఏంటమ్మా ఇది అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. బావ ఇక్కడ వరకు వస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద ఏదైతే అదైంది, నేను ఈ పిండ ప్రదానాన్ని ఆపేస్తాను అంటూ శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ లేవరా, ఈ పిండ ప్రదానం జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటే చేయనివ్వమ్మా, ఆ శరత్ చంద్ర నాకు మాటిచ్చాడు కదా నేనేం అడిగినా చేస్తానని, అందుకే ఆ శరత్ చంద్ర మీద రివెంజ్ తీర్చుకోవడానికే నేను ఈ పిండ ప్రదానానికి ఒప్పుకున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఎంత చెప్పినా నా మాట వినవారా, బతికున్న మనిషికి పిండ ప్రదానం చేయడం మహా తప్పు అంటూ గగన్ చెంప పగలగొడుతుంది శారద. ఇక దాంతో కేపీ బతికి ఉన్నాడని తెలుసుకొని మీరా శరత్ చంద్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటే ఇక శారద నిజం చెప్తే ఏం జరుగుతుందో ఏంటోనని భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.